బ్రేకింగ్ చూస్తున్నాం. అత్యంటి వేధింపులతో నవవధు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. భర్త అరుణ్ కుమార్ చిత్రహింసలు భరించలేక ఉరివేసుకుని శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడింది. అరుణ్ కుమార్ ఆకృత్యాలను సూసే లెటర్లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 6 నెలల క్రితం విలేజ్ సర్వేయర్ అరుణ్ కుమార్తో శ్రీవిద్య వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే శ్రీవిద్యను శారీరకంగా అరుణ్ కుమార్ హింసించాడు. ఆమెను మరో మహిళతో పోల్చుతూ నీచంగా తిట్టేవాడని, అంతేకాకుండా రోజు కొట్టేవాడని సూసే లెటర్లో శ్రీవిద్య రాసింది. తలను మంచానికి తలుపుకి కొట్టడంతో భరించలేని తలనొప్పి వస్తుందని లెటర్లో శ్రీవిద్య ఆవేదనగా రాసింది. ప్రస్తుతం అరుణ్ కుమార్ పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యంటి వేధింపులతో నవవధు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. భర్త అరుణ్ కుమార్ చిత్రహింసలు భరించలేక ఉరివేసుకుని శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడింది. అరుణ్ కుమార్ ఆకృత్యాలను సూసే లెటర్లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 6 నెలల క్రితం విలేజ్ సర్వేయర్ అరుణ్ కుమార్తో శ్రీవిద్య వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే శ్రీవిద్యను శారీరకంగా అరుణ్ కుమార్ హింసించాడు. ఆమెను మరో మహిళతో పోల్చుతూ నీచంగా తిట్టేవాడని, అంతేకాకుండా రోజు కొట్టేవాడని సూసే లెటర్లో శ్రీవిద్య రాసింది. తలను మంచానికి తలుపుకి కొట్టడంతో భరించలేని తలనొప్పి వస్తుందని లెటర్లో శ్రీవిద్య ఆవేదనగా రాసింది. ప్రస్తుతం అరుణ్ కుమార్ పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.